కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి అరెస్ట్ కాబోతున్నారా? అనసూయ ఫిర్యాదుతో ప్రస్తుతానికి సంధ్యారెడ్డి పైన కేసు నమోదైంది. ఈ కేసు నమోదు చేసిన సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అసభ్యకర వార్తలు అలాగే డిబేట్లతో తన పరువుకు భంగం కలిగించారని ఇటు అనసూయ కంప్లైంట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది అనసూయ ఫిర్యాదుతో 73 మంది పైన ఈ కేసును నమోదు చేశారు. ఇటు కాంగ్రెస్ నేత సంధ్యారెడ్డితో పాటు పలు మీడియా సంస్థలు, జర్నలిస్టులు, యాంకర్లు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదయ్యాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ ఇష్యూని పెద్దగా చేశారంటూ అనసూయ ఆరోపిస్తుంది. ఇటు టీవీ డిబేట్ల వల్ల సోషల్ మీడియా నుంచి తనకు లైంగిక వేధింపులు వస్తున్నాయంటూ అలాగే తనపైన అవమానకరమైన పోస్టులు చేస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తపరిచింది. తనపైన తన కుటుంబ సభ్యులపైన దాడి చేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు, బెదిరింపులు కూడా వస్తున్నాయని తను ఫిర్యాదు చేస్తుంది.